వెల్కమ్ టు న్యూస్ అడ్డా. పాలను ఇలా తాగితే హై బీపీకి చెక్. రాత్రి నిద్రపోయే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలు తాగే అలవాటు మనలో చాలా మందికి ఉంటుంది. అలా తాగడం వల్ల నిద్ర బాగా పడుతుందని చెప్తారు. అయితే ఇందులో కాస్త జాజికాయ పొడి వేసుకొని తాగడం వల్ల మరిన్ని మంచి ఆరోగ్య ఫలితాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఇది జీర్ణక్రియకు సైతం సహాయపడుతుందని పేర్కొంటున్నారు. జాజికాయ కలిపిన పాలల్లో ప్రశాంతతను కలిగించే గుణాలు ఉన్నాయంటారు. అంతేకాకుండా ఈ పాలను గోరువెచ్చగా తీసుకోవడం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం సైతం కలిగిస్తుందని చెప్తున్నారు. జాజికాయలోని నొప్పి నివారణ గుణాలు రాత్రి సమయంలో అవసరమైన విశ్రాంతిని అందిస్తుందంటున్నారు. ఈ జాజికాయ పొడిని పాలల్లో చాలా తక్కువ మోతాదులో వేసుకోవాలని సూచిస్తున్నారు. అధిక పరిమాణంలో తీసుకుంటే విషపూరితం కావచ్చని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదీకాక జాజికాయ నూనె 25 రకాల బ్యాక్టీరియాలతో పోరాడుతుందని పలు అధ్యయనాల్లో వెల్లడైనట్లు గుర్తు చేస్తున్నారు. జాజికాయలో మైరిస్టిటిస్ అనే పదార్థం ఉంటుంది. దీనిలో శాంతిపరిచే ప్రభావం ఉంటుందని అధ్యయనంలో తేలింది. జాజికాయ పాలను తీసుకోవడం వల్ల నిద్ర కలిగించే గుణాలు ఉంటాయంటారు. అందువల్ల ఇది నిద్రలేమికి ఒక సమర్థవంతమైన చికిత్సగా పనిచేస్తుందని చెబుతారు. జాజికాయను పాలల్లో కలిపి తీసుకున్నప్పుడు అది సెరోటోనిన్ అనే హార్మోన్ స్రావాన్ని ప్రేరేపిస్తుంది. తద్వారా ఈ హార్మోన్ సంతోష భావాలను కలిగిస్తుంది. ఇది మీకు చాలా ప్రశాంతమైన మానసిక స్థితిని ఇస్తుంది. జాజికాయలో మోనోటెర్పెన్లు, ఫ్లేవనాయిడ్లు తదితర సమ్మేళనాలు ఉంటాయి. అలాగే దీనిలో సయానిడిన్లు, ఫినోలిక్ సమ్మేళనాలు ఉంటాయి. వీటికి శోధ నిరోధక గుణాలు సైతం ఉంటాయి. జీర్ణక్రియకు జాజికాయ సహాయపడుతుంది. దీనిలోని సారం జీర్ణాశయ పనితీరును మెరుగుపరుస్తుంది. కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి, అజీర్ణం, విరేచనాలు వంటి జీర్ణాశయ సమస్యలకు జాజికాయను మంచి ఔషధంలా వినియోగిస్తారు. జాజికాయలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఒత్తిడి నుంచి కాపాడుతాయి. అంతేకాకుండా ఈ యాంటీ ఆక్సిడెంట్లు కణ నష్టాన్ని నివారిస్తాయి. దీర్ఘకాల వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి. జాజికాయలోని సమ్మేళనాలు లిపిడ్ ప్రొఫైల్ను మెరుగుపరచడం ద్వారా గుండె ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఈ జాజికాయలో పొటాషియం ఉంటుంది. ఇది గుండె స్పందన రేటుతో పాటు రక్తపోటును సైతం నియంత్రించడంలో సహాయపడుతుంది.